సభాముఖంగా పరివారం అందరి యొక్క శుభాకాంక్షలు ఉంటుంది, శుభభావనలో ఉంటుంది. బాగా కాబట్టి సిల్వర్ జూబ్లీ బ్యాడ్జ్ కూడా వేయడం జరుగుతుంది. రాణిక కుంకుమ కూడా కావాలి. ఇది స్టిక్కరు కుంకుమ. శివునితో పరిణయం, శివునితో పరిణయం, మహాదేవుడే పతి ఆహాయమి సౌభాగ్యం, పరమాత్ముని స్మరణం చేసేను పావనం. ఓహో ఎంతటి భాగ్యం, శివునితో పరిణయం, మహాదేవుడే పతి అయి నన్నేలుకోవటం. ఆహాయమి సౌభాగ్యం, పరమాత్ముని స్మరణం చేసేను నన్నిక పావనం. పావనం అయిన వాడే అందరికీ ప్రాప్తించే కొందరికి, అయిన వాడే అందరికీ ప్రాప్తించే కొందరికి. మేలుకో పరజ్యోతి ఆ శివుని తెలుసుకో, ఆత్మజ్యోతి నీలో వెలిగించుకో, ఆత్మజ్యోతి నీలో వెలిగించుకో. ఓహో ఎంతటి భాగ్యం, శివునితో పరిణయం, మహాదేవుడే పతి అయి నన్నేలుకోవటం. రూపములో బిందువు గుణసింధువు, బ్రహ్మలో సాకారమై జ్ఞానబోధ చేసే. రూపములో బిందువు గుణసింధువు, దేవాది దేవుడు, బ్రహ్మలో సాకారమై జ్ఞానబోధ చేసే ఆ జ్ఞాన సాగరుడు. పవిత్ర శక్తితో ధరణిని స్వర్గంగా మార్చేవాడే, మధురమైన మాటలతో మదిని మీటి మనసు దోచు మురళీధరుడే. మేలుకో పరజ్యోతి ఆ శివుని తెలుసుకో, ఆత్మజ్యోతి నీలో వెలిగించుకో. శిక్షకునిగా నిలిచి సరి అయిన మార్గంలో నడిపించుతానే, మాయని దూరం చేసి మమతను పంచటంలో సాటి లేని వాడే. జ్ఞాన జ్యోతి వెలిగి సుఖ శాంతులే విరబూసే నా జీవితంలో. మేలుకో పరజ్యోతి ఆ శివుని తెలుసుకో, ఆత్మజ్యోతి నీలో వెలిగించుకో. ఓహో ఎంతటి భాగ్యం, శివునితో పరిణయం, మహాదేవుడే పతి అయి నన్నేలుకోవటం. ఆహా ఏమి సౌభాగ్యం, పరమాత్ముని స్మరణం చేసేను నన్నిక పావనం. పావనం
భాగ్యం ఎట్లాంటిదంటే జ్ఞాన జన్మ తీసుకోవటము, వీణక్క వసుదక్క సమర్పితం అవ్వటము, ముందు బర్త్డే చేసుకోవటము, అలౌకిక బర్త్డే, మరజీవ బర్త్డే, తర్వాత సమర్పితం అవటము, సిగ్నేచరు, సిల్వర్ బ్యాడ్జు, గోల్డెన్ బ్యాడ్జు, తర్వాత 10 years సన్మానం, 15 years సన్మానము, ఇప్పుడు సిల్వర్ జూబ్లీ అంతా బెంజీ సాంగత్యంలోనే, బెంజీ మార్గదర్శకంలోనే జరుగుతుంది. ఒక సౌభాగ్యశాలి ఆత్మ. బెంజీ ఇప్పుడు వరదానం ఇచ్చేస్తున్నారు, గోల్డెన్ జూబ్లీ కూడా నేనే చేస్తాను నీకు అని. చేస్తానని చెప్పలే, జరుపుకోవాలని చెప్పిన. జరిగేలాగా అయితే బెంజితోనే జరుగుతుంది. उतने समय तक रहेंगे कि नहीं रहेंगे, आप तो रहो. ఏ జుబ్లీ అయినా బెంజి జతలోనే బెంజితోనే జరుగుతుంది జరిగేలాగైతే. 2 నిమిషాల్లో చెప్పు. 25 సంవత్సరాల 30 సంవత్సరాల జ్ఞానం 30 సంవత్సరాల సమర్పిత జీవితం 20 సంవత్సరాలు. 2 నిమిషాలు. ఓం శాంతి. జ్ఞానానికి వచ్చిన సంవత్సరానికే బాబా మిలనము, బాబా ఇంట్లో ఉండడము అంతా. 98 నుంచి 97లో జ్ఞానం వచ్చింది. జ్ఞానం తీసుకునేది 97 నుంచి 97లో జ్ఞానానికి వచ్చినాము. 98 ఫిబ్రవరిలో బాబా మొదటి మిలనము. ఫిబ్రవరి 24వ తేదీ బాబా చెప్పిన మహావాక్యము, బాబా ప్రేమ అనే ఉయ్యాలలో ఊగుతూ ఉంటే అన్ని రకాల కష్టం అనిపించదు అనేది బాబా మురళీలో హెడ్డింగ్ కూడా చెప్పారు. ఓం శాంతి. సమర్పణ జరిగింది దాది కాటేజ్లో చెప్పు. తర్వాత 2003లో సమర్పణ చేసుకోవాలి అంటే నాకు సంకల్పం వచ్చింది. అంటే దాదీల జతలో చేసుకోవాలి, సభలో అంతా వద్దు అనేసి. అప్పుడు ఆ సంకల్పాన్ని మనం పిల్లలు ఏ సంకల్పం కోరితే ఆ సంకల్పానికి వాళ్ళకి అట్లే తీర్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు అనుకుంటే దాదీలు అసలు మనకు దొరికేదే అంత కష్టం. జానకి దాది తప్ప ఇంకా అందరూ దాదీల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ దృష్టి తీసుకోవడము, ఒక్కొక్క దాది ఇచ్చిన వరదానంనే. మొన్న కాటేజీలో విసిలో ఇది గోల్డెన్ జూబ్లీ జరిగింది కదా, అట్లా కాటేజీలోనే అక్కది సమర్పణ కార్యక్రమం జరిగింది. అదే కాటేజీలోనే కొంచెం లోపల. మరి దాదీలు ఇచ్చినటువంటి వరదానం కూడా నాకు గుర్తుంది. ప్రకాశ్మణి దాది ఇచ్చిన వరదానం, ఒక్క బాబా తప్ప నాకెవ్వరూ లేరు, ఈ తలంపులోనే సదా ఉండాలి. గుల్జార్ దాదీజీ ఇచ్చినటువంటి వరదానం, जो भी बोझ है पिया को दे दो, उड़ते रहो और उड़ाते रहो. ఏదైనా మనసులో బరువు ఉంటే అది ప్రియతమనికి ఇచ్చి సదా ఎగురుతూ ఉండండి, అందరినీ ఎగిరిస్తూ ఉండండి. మరి మనోహర్ దాదీజీ ఇచ్చినటువంటి వరదానం, సదా సంతుష్టంగా ఉండాలి, అందరినీ సదా సంతుష్టపరుస్తూ ఉండాలి. మరి శాంతమన్ దాదీజీ ఇచ్చినటువంటి వరదానం, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి, ఆశీర్వాదాల ఖజానాను నింపుకుంటూ ఉండాలి. ఇవి దాదీలందరూ కూడా ఇచ్చినటువంటి వరదానం. రతన్ మోహిని దాదీజీ ఇచ్చినటువంటి వరదానం, సదా నిమిత్తంగా ఉండాలి, సేవాదారిగా ఉంటూ బాబా సేవ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు దాదీజీ. ఇట్లా అప్పటి నుంచి దాదీ వాళ్ళందరూ ఇచ్చినటువంటి వరదానాలు అలాగే జ్ఞాపకం చేసుకుంటూ నా వీలైనంత వాటిని అభ్యాసం చేస్తున్నాను. ఓం శాంతి. బెంజీకి, అక్కయ్యకు, పరివారానికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి.